ఇంత ఈజీగా అరిసెలు చేసుకుంటారని నాకు అస్సలకి ఐడియా లేదు. ప్రతిసారి మా ఇంట్లో అయితే అరిసెలు చేసుకుంటాం. కానీ ఈసారి కూర్చొని నేర్చుకున్నాననమాట అరిసెలు చేయడము. సో ఇక్కడ మేము వచ్చేసే వరకు 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాము. దీనికి ఫస్ట్ జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టేలోపు ఒక ప్రో టిప్ ఏంటంటే కాయిన్స్ వేసి జల్లెడ పడితే మనకి ఉండలు రాకుండా ఉంటాయి. దీని తర్వాత మనం దాన్ని అలా అనుకుంటూ ఉండాలి. అండ్ నువ్వులు వేసుకున్న దాంట్లోకి కొంచెం బటర్ మిల్క్ వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుంది అతుక్కునేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసే వరకు బెల్లం వచ్చేసే వరకు 750 గ్రామ్స్ తీసుకోవాలి. 1 కేజీ బియ్యం పిండికి 750 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసే వరకు బెల్లం వచ్చేసే వరకు ఆ టైప్ ఉండ రావాలన్నమాట. నీళ్ళలో వేసుకొని చూసుకుంటే సరిపోతుంది. తర్వాత బెల్లం పాకంలో మనం బియ్యం పిండి వేసుకుంటూ ఉండాలి. ఇలా చేతికి అతుక్కోకుండా మనము మంచిగా అరిసెలు చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఏం లేదు, అరిసె చేసేసుకోవాలి. నూనెకి దానిపైన అరిసె పిండి ఏదైతే చేసుకున్నామో అది వేసి నువ్వులు వేసుకొని నూనె మంచి కాగించుకొని ఎర్రగా కాల్చుకుంటే మన ఎంతో యమ్మీగా టేస్టీగా అరిసెలు అయితే అయిపోతుంది. ఈ సంక్రాంతికి పక్కా ట్రై చేయండి.